ఫలదీపిక భావ విచారణ. ఏమంటే ఇప్పటిదాకా ఈ భావ విచారణకి వెనకాల తీసుకొచ్చింది రోగభావం, కళత్రభావం. అయితే ఈయన సింపుల్గా సూత్రాలు అన్నింటినీ కూడా ఇక్కడ వర్కింగ్లో పెట్టుకొచ్చాడు. దానికోసం చెప్పి ఒక అధ్యాయం, ఆ అధ్యాయంలో జాతక ఫల సారభూత భావచింత భావములు పరిశీలన అనే పేరుతో పంచదశోధ్యాయం ఫలదీపిలో చెప్పుకొని వచ్చాడు. భావాః సర్వే శుభపతియుతః వీక్షితా వా శుభేషైః తత్తద్భావాః సకలఫలదాః పాపదృగ్యోగహీనాః పాపాః సర్వే భవనపతయశ్చ దిహాహుస్తదైవ ఖేటైః సర్వైః శుభఫలమిదం నీచమూఢారిహీనైః. ఇక్కడ ఏమండి మీరు ఆ లగ్నానికి అక్కడ రవి ఉంటే, ఈ గ్రహం ఇక్కడ ఉంటే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. ఒక్కొక్కసారి ఇవన్నీ పాయింట్ గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. పుస్తకాలు పక్కన ఉంటే తీసి చూస్తాం, అన్నీ వల్లించిన మైండ్లోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ అసలు సహజ సిద్ధంగా ఈ భావం బాగుంది, ఇది అనుకూలించేదిగా ఉంది, ఈ భావం పాడైంది, ఇది అనుకూలించేదిగా లేదు అని చెప్పడానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా అని చెప్పి అడిగారు. మీరు ఒక్కసారి మనం జాతక పారిజాతంలో ఏ భావానికి ఆ భావం విచారణ చేసుకుంటూ వచ్చాం, లగ్నం, ద్వితీయం, తృతీయం, ఇట్లాగా. ఇది సూత్రం, ఇది సూత్రం అని చెప్పి మీకు చెప్పా. 4-5 చోట్ల నేను మిమ్మల్ని హెచ్చరించా, మీరు వినడం కాదు, ఈ సూత్రం అన్నవన్నీ కూడా రాసుకోండి, మీకు భవిష్యత్తుకు ఉపయోగపడతాయని. ఈయన ఇప్పుడు అదే దాన్నే ఎత్తుకొచ్చాడు. ఇక్కడ ఎత్తుకొచ్చి చివరికి ఏం చేశాడు, ఉత్తరకాలమతంలో ఇట్లాగే ఉండేవి. షష్ఠస్థ శుభకృత్ కవి అంటాడు, అంతే. ఆ పదం అట్లా ఉండదు. స్మరజ్ఞానాయమానస్థితో రాహుర్ యోగకరః అంటాడు. అవన్నీ కూడా ఒక సూత్రాలాగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాటిని ఇక్కడ అమలు చేసుకుంటూ వస్తున్నాడు. భావాధిపతులు మరియు ఆయా భావములు శుభగ్రహాలతో ఉన్నను, ఆయా భావాధిపతులు శుభగ్రహ రాశుల్లో ఉన్నను, పాపదృష్టి లేకుండా ఉంటే, పాపగ్రహాలతో కలవకుండా ఉంటే ఆ భావాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇంక జనరల్ ప్రిడిక్షన్లోకి వెళ్తున్నాడు. ఇంత ఈ భావం బాగుంది, విద్యాస్థానం స్టడీ చేస్తున్నాం, విద్యాభావం బాగుంది. భావాః సర్వే శుభవతియుతా వీక్షితా వా శుభేషైః తత్తద్భావాః సకలఫలదా పాపదృగ్యోగహీనాః అన్నాడు. పాపాః సర్వే భవనపతయః చేత్ ఇహాహుస్తదైవ ఖేటైః సర్వైః శుభఫలమిదం నీచమూఢ అరిహీనైః. సరే, పాపగ్రహాలతో కలవలేదు. పాపాః సర్వే భవనపతయః, మరి ఆయా భావాలు శుభ ఫలితాలు ఇస్తాయి. పాపగ్రహాలైనా ఒకవేళ పాపాః సర్వే, వాళ్ళందరూ పాపగ్రహాలైనప్పటికీ కూడా భవనపతయః సర్వే భవనపతయః చేత్, ఇక్కడ వాళ్ళు కనుక వాళ్ళ స్వగృహాల్లో కనుక ఉంటే శుభ ఫలితాలు ఇస్తారయ్యా. పాపగ్రహం అయింది, ఆ భావంకు సంబంధించిన ఆధిపత్యం ఉందిగా. స్వగృహం అంటే ఏమిటి, సుమారుగా 5వ అధిపతి ఒక శని ఉన్నాడు, ఆయన తన ఇంట్లో ఉండిపోయాడు. పాపగ్రహం అని చెప్పేసి నైసర్గికంగా నువ్వు స్టడీ చేస్తేట అవుతుంది. షష్టాధిపతి ఆధిపత్య రీత్యా 6వ ఇంట్లో ఉండిపోయాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చోట్ల మీకు రైజ్ అవుతుంది. అష్టమాధిపతి అష్టమంలో ఉంటే, షష్టాధిపతి షష్టమంలో ఉంటే. కానీ అష్టమాధిపతి అష్టమంలో ఉండిపోతే చెడు చేయాల్సిన వాడు ఆయన ఇంట్లో ఆయన ఉండిపోయాడు, వ్యయాధిపతి వ్యయం చేయాల్సిన వాడు ఆయన ఇంట్లో ఆయన ఉండిపోయాడు. ఆయన వేరే భావాలను పాడు చేయట్లా, ఇక్కడ చిన్న లాజిక్. కానీ ఆ వ్యయాధిపతి దశ వచ్చింది, ఏం చేస్తాడు, ఇంకా ఏ అంతర్దశ తన దగ్గరికి వచ్చేది ఉందో ఆ అంతర్దశ సంబంధమైన విషయాల్ని తన ఆధిపత్యంతో పాడు చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ సంబంధ దేంతో లేకపోయినా సరే ఆ దశలప్పుడే కొంచెం చికాకులు పెడతాడు. మిగతా టైంలో ఎక్కడ పాడు చేసే అవకాశాలు ఉండవు. వ్యయాధిపతి వ్యయంలో ఉండిపోయాడు, పాడు చేయడు అనేదానికి ఇక్కడ తార్కాణం ఈయన సూత్రం చెప్పుకుంటూ వచ్చాడు. సర్వే శుభపతియుత శుభగ్రహాలతో కలిసి ఉన్న, వీక్షిత చూడబడుతున్న, శుభేషైః తత్తద్భావాః శుభగ్రహాలు ఆ భావాలకి ఆధిపత్యాలై, సకల ఫలదాః పాపదృగ్యోగహీనాః పాపగ్రహాలతో దృక్యోగహీనాః పాపగ్రహాల యొక్క కలయిక, చూపు అవేం లేకుండా ఉన్నాయి. అప్పుడు ఆ భావం శుభ ఫలితాలు ఇస్తున్నాయా. సకల ఫలదాః పాపాః సర్వే భవనపతయశ్చేత్ ఇహాహు తథైవ, మరి ఖేటైః సర్వైః ఆ పాపగ్రహాలని కూడా వాళ్ళ ఆధిపత్యాలు వచ్చి వాళ్ళ స్థానాల్లో స్వగృహాల్లో ఉండిపోయినాయి. శుభఫలమిదం నీచమూఢారిహీనైః, ఏ గ్రహం కూడా నీచలు లేకుండా, మూఢ అంటే రవితో కలిసి అస్తంగత దోషాలు పట్టకుండా, అరిహీనైః శత్రుక్షేత్రాలు లేకుండా కనుక ఉంటే అవి శుభ ఫలితాలు ఇవ్వవు. ఉంటే కనుక ఇవ్వవు, లేకపోతే కనుక మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక భావం
అభివృద్ధిలోకి రావాలి, ఒక భావం పాడవాలి అంటే ఏమిటి అనే దాని మీద ఈయన చాలా విశదీకరించి చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఉత్తరకాలామృతంలో వీటి సంబంధమైనటువంటి అంశాలనే మరొక కోణంలో చెప్పుకున్నాం. మీరు ఒక్కసారి వాటిని తిరగేసి చూడాలి. 2 శ్లోకాలతో మరి ఒక వ్యాఖ్యానం భావాన్ని ఎట్లా విచారణ చేయాలనే విషయం మీద బివి రామన్ గారిది కూడా ఒక పుస్తకం ఉందని చెప్పేసి దాన్ని చాలాసార్లు మీకు ప్రస్తావన చేశా. జాతక పరిశీలన చేసే విషయం మీద 2 శ్లోకాలే ఉత్తరకాలామృతంలో అవి. భావం బాగుంది. నీచస్థాస్య పరాజితాస్త్వరిగత ఆపాపేక్షిత క్రాంతయం మధ్యస్థానగతాస్య వక్ర వికల స్వర్భాను సంసర్గకాః భావారోహణ ఖేచరాః భావాంతస్థిత ఖేచరాః అంటూ పాడైపోయేటువంటి అంశాలను చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంగా మరి ఉచ్ఛ మిత్రక్షేత్రం స్వక్షేత్రం స్వోచ్ఛస్వర్క్ష సుహృత్రికోణ గృహగా కేంద్రోత్తమాం రాన్వితాః ఆ శ్లోకంలో అక్కడ భావాలు బాగుపడే అంశాలని. మరి ఇక్కడేమో నీచస్థాస్య పరాజితాస్త్వరిగత పాపేక్షిత క్రాంతయం మధ్యస్థానగతాస్య వక్ర వికల స్వర్భాను సంసర్గగా అనే శ్లోకంలో భావాలు ఎట్లా పాడైపోతాయనే విషయం మీద, భావం పాడైపోయిందా బాగుందా అని చెప్పడానికి ఆయా స్థానాల్లో ఎక్కడెక్కడ ఏ అధిపతి ఉన్నాడు దాని మీద ఆల్రెడీ ఉత్తరకామంలో చెప్పాం కదా మనం. ఇందులో ఎపిసోడ్లు చూసుకోండి ఒకసారి వెనక్కి తిరిగి. 4వ అధ్యాయం 6వ అధ్యాయం వదిలిపెట్టకుండా ప్రతి పాయింట్ చెప్పుకుంటూ వచ్చా. కారణం అంటే అవి 2 చాలా అవసరమైనటువంటి పాఠాలు కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఆ శ్లోకాలు వెనక్కి తిప్పి చెప్పాలి అంటే మనకి పాఠం ముందుకు సాగదు. కాబట్టి గ్రంథాలు ఎక్కడెక్కడ అయినట్టు వదిలివేస్తూ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఈ విషయం పారిజాతంలో ఇక్కడ వ్యాఖ్యానంలో వైద్యనాథులు చెప్పినటువంటి శ్లోకాలని పారిజాతంలో తీసుకొచ్చి తన్వాది భావేషు శుభోదయేషు తద్భావనాథోపగదేషు ఈక్షితేషు తదుక్త భావస్థ సమృద్ధిరుక్త నపాపే ఖేటక్షిత సంయుతేషు యద్భావనాథో రిపురంధ్రే రిఫరంధ్రే షష్ఠస్థ శుభకృత్కవి కాదు రిఫాష్టారిగతస్య రాష్ట్రస్తద్భేషు దృష్టభవం చెప్పి చాలాసార్లు ఈ పాఠాలు చెప్పుకుంటూ ఆ శ్లోకంలో అనమాట. ఇది దుస్థానపయో భవస్థితా తద్భావనాశం కథయంత సమతజ్ఞా శుభేక్షతశ్చేత్ ఫలమన్యథా స్యాత్. ఈ 2 శ్లోకాలు కూడా మనం జాతక పారిజాతం చెప్పినప్పుడు చెప్పుకున్న శ్లోకాలే. తత్తద్భావాద్ త్రికోణే స్వసుఖమధనే వదనభే చాస్మదే సౌమ్యయుక్తే పాపానాం దృష్టిహీనే భవనసహితే పాపకేఠైర్యుక్తే భావానాం పుష్టిమాహు సకల శుభకరీ మన్యథా చేత్ ప్రణాశం మిశ్రైర్గ్రహేంద్రైః సకలమపి తథా మూర్తిభావాదికానాం. ఈ యొక్క అధ్యాయం మీద బాగా బలంగా కనుక ఆలోచన కనుక వస్తే ఈ గ్రంథాల్లో భావ విచారణ చేయడానికి మిగతా వాటిని వేటినైతే అన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చాడో వాటికి మూలాలు ఇవే. ఎనాలిసిస్ మొత్తం అంతా ఈ శ్లోకాలు ఆధారం చేసుకుని ఆ శ్లోకాలకి అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏ విషయం మైండ్లో లేకుండా జ్యోతిషం చెప్తే తప్పు అవుతుంది. ఏదో ఒక సూత్రాధారం కావాలి. గ్రంథంలో వివిధ విషయాలను వ్యాఖ్యానం చేసి అని చెప్తూ ఓ పక్కన, మరో పక్కన వాటినన్నింటినీ కూడా ఎలాగా మనం సమన్వయం చేయాలని దానికి ఈ సూత్రాన్ని చెప్పుకొచ్చాడు. ఏ భావం విచారిస్తున్నామో ఆ భావం ఆ దగ్గర నుంచి పంచమ భాగ్య ద్వితీయ చతుర్థ సప్తమ దశమ స్థానాలు శుభగ్రహాలు కనుక ఉన్నను లేక ఆ భావాధిపతి ఉన్నను భావానికి పాపగ్రహాపేక్షణ కానీ స్థితి కానీ లేకుండా ఉంటే అట్టి భావం పరిపూర్ణ శుభత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ చిన్న విషయాన్ని మనం మళ్ళీ ప్రస్తావన చేసుకోవాల్సిన అంశం ఉంది. మనకి షష్టాష్టకాలు దశానాథుడికి అంతర్దశానాథుడికి షష్టాష్టకాలు ద్విద్వాదశాలు ఇలాంటివన్నీ చెప్పుకునే సందర్భంలో కాలామృతంలో చివరిలో మనం ఒక మాట చెప్పుకున్నాం. కాలామృతం తీసి ఏమిటిది, అబ్బాయి దశానాథుడు ఎదురు రవిలో శుక్రుడు నడుస్తోంది, రవికి శుక్రుడికి షష్టాష్టకాలు పట్టేసినాయి అంటే కనుక నువ్వు మళ్ళీ సూత్రాలని లగ్నం నుంచి అమలు చేసి చెప్తే కుదరదు. రవి ఉన్న స్థానాన్ని లగ్నం చేసుకోవాలి, శుక్రుడున్న స్థానం అప్పుడు షష్టాష్టకాలు ద్విద్వాసాలు అమలు చేసుకోవాలి. చేసి ఈ రవి దగ్గర నుంచి రవికి ఆధిపత్యం వచ్చింది, రవి ఉన్న రాశికి ఆయన ఆధిపత్యం ఏంటి, ఆయన అక్కడ ఉన్నాడు. అలాగే ఆ రవి ఉన్న రాశి దగ్గరించి ద్వితీయ స్థానం తృతీయ స్థానం అలాగ భావాలని వాటిని అట్లా, ఎందుకంటే నువ్వు దశకి అంతర్దశకి షష్టాష్టకాలు అనేస్తున్నావు, అట్లా కుదరదురా అబ్బాయి అని చెప్పి కాలామృతంలో చాలా వివరణ చేసుకుంటూ వచ్చాడు. ఆ పాయింట్ని కనుక నువ్వు రైట్ చేయకుండా నీకు తోచిన విధంగా దాన్ని అన్వయం చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ఇక్కడ షష్టాష్టకం దశ అంతర్దశ షష్టాష్టకం ఉన్నప్పుడు నువ్వేమో లగ్నం నుంచి పంచమాధిపతి అండి శుక్రుడు, ఈ లగ్నం నుంచి ఆయన తృతీయాధిపతి ఉన్నాడు రవి, వీళ్ళిద్దరికి షష్టాష్టకాలు పెట్టినాయి, కుదరదు. నువ్వు ఆ మాట అనకూడదు, ఇంకా షష్టాష్టకం అనకూడదు కాలామృతం కనుక బేస్ చేస్తే. కారణం ఏమిటి, నువ్వు షష్టాష్టకం అంటే ఇంక లగ్నం నుంచి అనే మాటలు ఎత్తేసేయి. రవి దగ్గర నుంచే లెక్క, రవే లగ్నం. ఏ దశానాథుడైతే నువ్వు స్టడీ చేస్తున్నావు ఆ దశానాథుడే లగ్నం,
ఇంకా ఆయన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర షష్టాష్టకాలు ద్విద్వాసాలు చూడు. అంతేగాని ఎట్లా పడితే ఎట్లాగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఈ షష్టాష్టకాలు ద్విద్వాసాలు, నవ్వు వస్తూ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి అర్రే మనం ఇంత కష్టపడి చదివితే ఇక వీళ్ళు మనకంటే ఎక్కువ చెప్పేస్తున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఒక్కొక్కసారి వాడు అదృష్టం బాగుంటూ వాడు చెప్పింది జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చెప్పినా శాస్త్రజ్ఞుడు అన్నప్పుడు శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు, శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు. నువ్వు శాస్త్రజ్ఞుడిగా మిగిలిపో. ఇది లాటరీ టికెట్లు కొట్టినట్టుగా ఏదో నీ ఫలితాలు నీకు ఏం బాగుంది కాబట్టి నువ్వు చెప్పింది జరుగుతుందని చెప్పి దాన్ని ఏదో శాస్త్రం అనుకునే ముందుకు వెళ్ళకు. శాస్త్రంగానే అధ్యయనం చేయాలి. అందులో భాగంగా ఉత్తరగామతం ఆధారం ఏంటి అంటే షష్టాష్టకాలు ద్విద్వాసాలు అన్నప్పుడు నీకు లగ్నం నుంచి అనేది మాట్లాడడం మానేసాయి, చంద్రుడి నుంచి అన్నం మాట్లాడడం మానేసాయి. ఆ దశానాథుడే నీకు మెయిన్. మరి ఆ దశానాథుడి దగ్గర నుంచి మొత్తం వివరణ అంతా కూడా పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే తర్వాత ఏం చెప్పాడు దీనికి తత్తద్భావాతు, ఏ భావం చేసుకుంటున్నావో ఆ భావం దగ్గర నుంచి పంచమ విభక్తి అన్నమాట. తత్తద్భావాత్ అన్నప్పుడు భావాత్ పంచమ విభక్తి వలన కంటే బట్టి ఆ భావాన్ని ఆశ్రయం చేసుకుని త్రికోణే స్వసుఖ మదన భే చాస్మదే సౌమ్యయుక్తే. త్రికోణం అంటే 1, 5, 9 స్థానాలు. మరి పంచమ భాగ్య తర్వాత మదన సుఖ స్థానాలు చెప్పుకుంటారు. సుఖ మదన అంటే ద్వితీయ, చతుర్థ, సప్తమ, దశమ స్థానాలందు శుభగ్రహాలు ఉన్నను సౌమ్యయుక్తే. శుభగ్రహాలను పాపానాం దృష్టిహీనే, పాపగ్రహాలు కనుక చూడకపోతే భవనపసహితే. ఆ తర్వాత శుభగ్రహాలు ఉన్నను దాంట్లో పాపకేటైర యుక్తే, పాపకేటై అయుక్తే. పాపగ్రహాలు కనుక చూడకుండా ఉంటే, పాపగ్రహాలు కనుక కూడకుండా ఉంటాయి. యుక్తం అంటే కూడకుండా ఉండవు. అందులో పాపగ్రహాలు కనుక లేకుండా ఉంటే మరి భావానాం పుష్టిమోహు, ఆ భావాలని బాగుంటాయా చెప్పాడు. సకల శుభకరి, ఆ భావాలను కూడా మంచిగా చేస్తూ ఉంటాయి. గనికేం కంగారక్కల్లా. అలాగే అన్యథా చేత్ ప్రణాశనం, అన్యథా అలా కాకపోతే చేత్ ప్రణాశనం మిశ్రై గ్రహేంద్రై సకలమపి తథా మూర్తిభావాదికానాం. ఒకవేళ ఈ పైన చెప్పినటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఉండి అక్కడ పంచమం, భాగ్యం, లగ్నం, తర్వాత మళ్ళీ చెప్పాడుగా దశమం, చతుర్థం, వీటిల్లో ఒకవేళ పాపగ్రహాలు కనుక ఉన్నాయంటే ఆ భావం నుంచి కేంద్రాల్లో పాపగ్రహాలు ఉంటే కనుక భావాన్ని పాపగ్రహాలు చూస్తున్నా భావ ఫలితాలు మళ్ళీ ఇందాక పైన బాగున్నాయని చెప్పాం, ఇప్పుడు బాగున్నాయని చెప్పడానికి అవకాశం లేదు అబ్బాయి. ఫలితాలని కూడా తిరగబడిపోతాయి, మంచి ఫలితాలు ఇవ్వవు అన్నాడు. ఒకవేళ ఇన్ని కండిషన్స్లో కొన్ని కండిషన్స్ శుభగ్రహాలు, కొన్ని కండిషన్స్ పాపగ్రహాలు వచ్చినాయనుకోండి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ పాపగ్రహాలు చేరుతున్న వాటిలో ఏదైనా సరే మిత్రగ్రహాలు కనుక అయి ఉంటే ఇక్కడ శుభగ్రహాలు చేరి శుభగ్రహాలు చూస్తూ మరి ఈ పాపగ్రహాలు కనుక మిత్రగ్రహాలు కనుక అయితే వచ్చేటువంటి ఫలితాంశాలు మిశ్రమ ఫలితాలుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. అందుకోసం ఈ విషయాన్ని మన పారిజాతంలో, జాతక పారిజాతంలో తత్తద్భావ త్రికోణి సుఖమదన గృహే వాస్పదే సౌమ్యయుక్తే పాపానాం దృష్టిహీనే భవనపసహితే పాపకేటైరయుక్తే. చక్కగా భావలాధ్యాయంలో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. అన్నీ భావానాం పుష్టిమోహు అన్నాడు. సరే, తర్వాత నాశస్థానగతో దివాకరకరైర్లుప్తస్తు యద్భావపో నీచారాతి గృహం గతో యది భవేత్ సౌమ్యైరయుక్తేక్షతః తద్భావస్య వినాశనం విదనుతే తాదృగ్విధో న్యోచేత్ తద్భావోపి ఫలప్రదో నహి శుభశ్చేత్ నాశముగ్రగ్రహ. ఇది శ్లోకం ఇట్లాగే ప్రారంభం చేసింది. ఎట్లాగే నాశస్థానగతో దివాకరకరై అనేటువంటి ఆ పదాలను మాత్రమే వాడుతూ ఉత్తరకాలవతంలో చెప్పాడు, జాతక పారిజాతంలో చెప్పాడు. శ్లోకంలో అక్కడక్కడ చిన్న చిన్న పదాలు తేడా అంతే. నాశస్థానగతో దివాకరకరైర్లుప్తస్తు యద్రాశిపో అని చెప్పి ఉత్తరకాలవతం చెప్పాడు. నాశస్థానగతో దివాకరకరచ్ఛన్నస్తు తద్భావపో అని చెప్పేసి జాతక పారిజాతంలో చెప్పాడు. చాలా సింపుల్ చేంజెస్తో ఒకే మాదిరి ఒకే ప్యాటర్న్లో శ్లోకాన్ని చెప్పుకుని వచ్చాడు. ఏ భావాధిపతులు అష్టమంలో ఉంటారో సింపుల్ పాయింట్. రిపాస్టార్గత స్థిరాశ్రస్త భేషం మౌలే. ఆ తర్వాత రవిచేత అస్తంగతులు అవుతారు, అయిపోయింది. నీచస్థ శపరాజిత స్వరిగత ఆపాపేక్షత క్రాంతియం అనే శ్లోకంలో జనరల్ ప్యాటర్న్లో ఉత్తరకాలంలో ఏవైతే భావాలు పాడైపోవడం చెప్పిన అంశాలు ఉన్నాయో అక్కడ అస్తంగత్వం చెప్పాడుగా, ఇక్కడ అస్తంగత్వం చెప్పుకుని వచ్చినాడు. మళ్ళీ నీచస్థానగతులు అవుతారు, మొట్టమొదటి భాగమే నీచస్థానగత అంటూ చెప్పుకున్నాం కాబట్టి. అలాగే నాశస్థానం అంటే అష్టమస్థానం అవుతారు, అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా అంటూ మొదలెట్టాడు ఇక్కడ. ఆ భావాధిపతులకు శుభగ్రహ నిరీక్షణ లేనప్పుడు మరి అలాగా వారు శుభగ్రహాలతో కలిసి ఉండని పక్షంలో ఆ భావం పూర్తిగా పైన చెప్పింది కూడా అదే. శుభగ్రహాలు కలవలేదు, శుభగ్రహాలతో కూడలేదు. ఆ మొట్టమొదటి శ్లోకంలో అదే చెప్పుకొచ్చాడు. ఒకవేళ భావందు ఏదైనా శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా భావాధిపతి పైన చెప్పిన విధంగా అష్టమంది ఉండగానే అస్తంగతుడు కానీ నీచ స్థానంలో కనుక ఉంటే భావన శుభగ్రహం ఏమీ చేయలేదయ్యా. ఏం చేస్తుంది? తద్భావస్య వినాశనం వితనుతే త్రాదృగ్విధోన్యోస్తి చేత్ తద్భావోపి ఫలప్రదోహి నహి శుభశ్చేన్ నాశముగ్రగ్రహ.
ఒకవేళ అట్లా ఉంటే కనుక భావంలో ఉన్న శుభగ్రహం ఏమీ చేయలేదు. ఒకవేళ వేరొక పాపగ్రహం కనుక ఈ శుభగ్రహానికి బదులుగా మొత్తం భావాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉందయా అని ఇప్పుడు వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం చదివేటప్పుడు మీకు వెంటనే ఇది వల్లించాలా, నోట్లో పెట్టుకోవాలా అంటే కాలామృతంలో కనుక శ్లోకాలు కనుక నోట్లో ఉంటే మళ్ళీ వక్కల నాశస్థాన గతో దివాకరకర ఏర్లుప్తస్తు రాశిపో అంటూ ఆయన మొదలెట్టాడు. అదే ప్యాటర్న్ వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఒకే విధానంగా ఉన్నాయి. విషయం ఏమిటి అంటే ఇంతకీ విషయం ఏంటంటే ఏ భావాధిపతులు అష్టమంలో ఉంటారో, యాక్చువల్లీ అష్టమమే కాదు షష్టంలో ఉన్న వేలంలో ఉన్న కంటే భావం పాడైపోయినట్టే లెక్క. రవి చేత అస్తంగతులు అవుతారు. ఎప్పుడైనా సరే రవికి ఖచ్చితంగా 12 డిగ్రీల వ్యవధిలోపు కనుక ఉంటే అస్తంగత్వం. ఈ అస్తంగత్వానికి అనేకమైన పాఠాలు ఉన్నాయి. గ్రహాలతో అస్తంగత్వానికి సిద్ధాంత భాగంలో ఖగోళంలో కనబడేటువంటి అంశాలకి ప్రస్తావన చేసుకుంటూ వచ్చి అస్తంగత్వాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క గ్రహానికి కొన్ని డిగ్రీలు వేరే డిగ్రీలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఆయన మరి ఆ అస్తంగత్వ సంబంధమైనటువంటి విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మనకి ఇక్కడ వాటినన్నింటినీ కూడా యథావిధిగా మనం అమలు చేయం. కారణం అంటే అక్కడ గ్రంథాలకి బాగా తేడా ఉంది. ఇది మీరు వాటి గురించి తెలుసుకోవాలంటే కనుక మీరు ఏం చేయాలంటే మన సిద్ధాంత గ్రహలాఘవం, గణకానందం, జ్యోతిర్గణితం ఇట్లాంటి గ్రంథాలన్నింటినీ కూడా తీసి చూస్తే వాటిల్లో మరి మీకన్నిటి కూడా సూర్య సిద్ధాంతంలో 11 డిగ్రీలు సహజంగా ఒక గ్రహానికి మధ్యలో రవితో కలిసినటువంటి గ్రహాలకి 11 డిగ్రీల వ్యవధి కనుక ఉంటే మూఢం రాసుకోమంటాడు. పంచసిద్ధాంతంలో 13 డిగ్రీలు చెప్పాడు. గ్రహలాఘంలో 11 డిగ్రీలు చెప్పాడు. మరి కేతకీ గ్రహణ గ్రంథంలో చెప్పింది షష్ఠి. ఆ తర్వాత వ్యవహారంలో మాత్రం 12 డిగ్రీల వ్యవహారం. 12 డిగ్రీల వ్యవహారం ఎందుకు వచ్చింది అంటే మనకి రవి చంద్రులు కలిసినప్పుడు ప్రత్యక్షంలో మూఢం కనబడుతుంది. ఏమిటంటే చంద్రుడు కనబడట్లా, ఇంకా మిస్సింగ్. మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకోవాలి చంద్రుడు కనబడట్లేదని ఖగోళంలో అని. అమావాస్య అనే తిథి రవికి చంద్రుడికి మధ్యలో దూరం 12 డిగ్రీల వ్యవధి వరకే అమావాస్య. ఆ అమావాస్య గడిలో చంద్రుడు కనబడ్డు. కాబట్టి ప్రత్యక్షంలో మన కళ్ళకి ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా కనబడుతున్నటువంటి అస్తంగత్వం చంద్రుడికి వచ్చినటువంటిది 12 డిగ్రీల వ్యవధి అమావాస్య తిథి నాడు వస్తుంది. కాబట్టి సహజంగా 12 డిగ్రీల దాన్ని జ్యోతిష్ శాస్త్రరీత్యా తీసుకోవడం మనకు నడుస్తుంది. కానీ ఈ అస్తంగత్వం అనే దానికి సంబంధించి మరి ఉదయాస్తమయాల విషయంలో గ్రంథాలకి గ్రహానికి తేడాలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా శోధన చేసి తెలుస్తుంది. కానీ సహజమైనటువంటి సిద్ధాంతంలో రవికి ఇతర గ్రహాలకి కనుక 12 డిగ్రీల వ్యవధిలో ఉంటే అస్తంగత దోషం అనేది రాసుకోవాలి. సరే, ఈ సాఫ్ట్వేర్లో ఆ రాసేవాళ్ళు పంచాంగణితానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని పెట్టుకున్నారో జనరల్ వేలో పెట్టుకున్నారో తెలియదు. కాబట్టి వాటిని మనం నిర్ణయం చేయలేం. ఇక దీని మీద మరొక అంశాన్ని రేపటి రోజు పాఠం చూద్దాం. స్వస్తి.